నేను వీడియోలో చూపిస్తున్న పర్సన్ ది యూపీ. హైదరాబాద్ ఎందుకు వచ్చాడో మీకు లాస్ట్ లో చెప్తాను. ఈ రోజు నుంచి మళ్ళీ నా వీడియోస్ ని పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలా అనుకుని వీడియో తీయడం స్టార్ట్ చేయగానే మన ఫోన్ అనేది కింద పడిపోయింది. బట్ ఏం కాలేదు, నా అదృష్టం అనుకోవడమే. ఇంకా మార్నింగ్ లేచాక మనం అయితే స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి డార్లింగ్స్. ఎందుకంటే మనం చేసే వర్క్ కి స్ట్రెచ్చింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ మన బాడీ కవర్ అవ్వాలన్నా ఫ్రీ అవ్వాలన్నా ఈ పుషప్స్ అయితే కొడతాను డార్లింగ్స్. ఇక్కడ మేము జాయిన్ అయిన పీజీలో పుల్లా బ్రాడ్ లాగా మంచిగా దొరికింది. ఇంకా ఇలాంటివి చూడగానే మనం అవుతాం. And మా వాడికి క్యాలిస్థానిక్స్ అంటే ఏందో, దానిలో మజిల్ అప్ అంటే ఏందో చూపించాను. అది చూసి వాడు దాన్ని కొంచెం ఈజీగానే తీసేయొచ్చులే అనుకున్నాడు. మజిల్ అప్ అనేది చాలా ఈజీ అయితే కాదు, బట్ అంతే కష్టం అయితే కూడా కాదు. ఇంకా లేట్ చేయకుండా స్టోర్ కి అయితే వెళ్ళిపోయాను. అలాగానే ఆర్డర్ అయితే పడింది డార్లింగ్స్. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఆర్డర్ కి మనకి 15 రూపీస్ అయితే వచ్చి ఆఫ్టర్నూన్ 2 వరకు కొట్టేసి మళ్ళా 4 కి అయితే వెళ్ళాను. మనోడు గురించి చెప్తాను కదా, నేను ఆర్డర్ ఇచ్చి వస్తున్నాను. మనోడు 600 మీటర్స్ అయితే నడవాలి, లగేజ్ ఉంది. ఇంక నన్ను చూసి లిఫ్ట్ అయితే అడిగాడు. సరే నేను లిఫ్ట్ ఇచ్చి ఏం చేస్తావు భయ్య అని అడిగాను. 2 ఇయర్స్ అయిందంట హైదరాబాద్ వచ్చి, 5 lakhs అయితే ఖర్చు అయింది. జాబ్ కోసం కోచింగ్ తీసుకున్నాడు. జాబ్ ఏం రాక మనీ అంతా వేస్ట్ అయిపోతుందని మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు. అక్కడ ఫార్మింగ్ చేసుకుందాం. ఇక్కడ జాబ్స్ ఏం లేవు డార్లింగ్స్. ఈ మ్యాటర్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం డార్లింగ్స్. ఈ రోజు జెప్టోలో మన ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ 1981 రూపీస్ అయితే కొట్టాను మొత్తం 12 hours కి. ఇవి నా 5 days కష్టం డార్లింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డార్లింగ్. దిస్ ఇస్ మీ డానీ. బై బై.